వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామన్నారు. మరి కాంగ్రెస్ అయితే ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అట్లా ఏం లేదు, డెఫినెట్గా ఇస్తామని చెప్పినప్పుడు ఇస్తాము. అది సన్నొడ్లైనా దొడ్డొడ్లైనా వచ్చే సీజన్ నుంచి డెఫినెట్గా ఇస్తామని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అండ్ అదొకటే కాదు, మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మాట్లాడదాము. ఎస్, అంటే బీఆర్ఎస్ బహిరంగంగా కామెంట్ చేస్తుంది. హరీష్ రావు గారు చెప్పారు, రైతులను మోసం చేయడమే అని చెప్పేసి ఉంటుంది. అలాగే ధాన్యం కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? హరీష్ రావు మాట్లాడితే ఇక మళ్ళా నాకు దాని మీద పెద్దగా మాట్లాడి ఇప్పుడు బైన్స్ చేయాల్సిన అవసరం కాదు. అధికారంలో ఉన్నాం, చాలా సంయమనంతో ముందుకెళ్తాను. ఐ హ్యావ్ టు ఈ టైం వరకల్లా మేము 7,149 ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసి 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం ఆల్రెడీ. సో వాళ్ళు ఈ సీజన్ వరకు ఇంకా వాళ్ళంతా కొనను కూడా కొనలేదు. ప్లస్ ఎవ్రీ లాస్ట్ గింజ వరకు కూడా కొనాలి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అండ్ కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. ఆయన మరీగా రైతులకు ఇట్లా నష్టం జరుగుతుంది అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా ఒకంత హాస్యాస్పదం. అంటే కొత్తగూడెంలో రైతులకు సంఖ్యలు వేసింది వాళ్ళు. రైతు ఆత్మహత్యలల్లో వాళ్ళ హయాంలా నిజంగా కూడా మనది నెంబర్ 2 మన రాష్ట్రం. సో ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుండు. అగైన్ మళ్ళా రైతుల పాలిట శాపమైన నల్ల చట్టాలన్నింటికి కూడా వీళ్ళు అక్కడ కేంద్రంలో వాళ్ళు తీసుకురాగానే వీళ్ళు 2 రోజులు తూతూ మంత్రంగా ఇక్కడ ధర్నాలు అవి ఇవి చేసిండ్రు, డ్రామాలు చేసిండ్రు. 3వ రోజు పోయి అక్కడ సరెండర్ అయిపోయి అని చెప్పి వచ్చిండ్రు. సో ఇవన్నీ మీరు రైతులకు నష్టాలు చేసుకుంటా మీరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడలేదు. ఆ రోజు మీరు కొనుగోళ్ల గురించి మాట్లాడలేదు, మద్దతు ధర గురించి మాట్లాడలేదు. మాట్లాడకుండా అరెస్ట్ చేసి రైతులు అడ్డం తిరిగితే నేరెళ్ళ రైతు పరిస్థితి ఇవన్నీ కూడా రాష్ట్రం చూస్తూ ఉందని మేము చెప్తా ఉన్నాం. అంటే ఇవన్నీ చేసి వాళ్ళు మళ్ళీ రైతుల పక్షంలో మేమున్నామని కొట్లాడి ఇప్పుడు డ్రామా చేస్తూ ఉంటే ఎట్లా, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ అయిపోయినాయి, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం వాళ్ళంతా డ్రామా చేయాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాం.